ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి సంక్రాంతి రోజు మన అభిరుచిలో ఎలాంటి వెరైటీస్ ఉంటాయా, ఎవరు రాబోతున్నారా స్పెషల్ గెస్ట్ గాని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, అన్ని సర్ప్రైజ్లు రెడీగా ఉన్నాయి. మరి అవన్నీ చూడాలంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి సంక్రాంతి స్పెషల్ గా మన ముందుకు వచ్చేస్తున్న స్పెషల్ గెస్ట్లు ఎవరంటే 33 ప్రేమ కథలు చిత్రం హీరో హీరోయిన్స్ వివేక్ అండ్ సునీత. వివేక్ అండ్ సునీత, ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు అవర్ షో సునీత. థ్యాంక్ యూ. వెల్కమ్. వివేక్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెల్కమ్ అండి మా షోకి. థ్యాంక్ యూ. ఒకసారి ఆడియన్స్ కి మీ ఇద్దరు కూడా చక్కగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేస్తే. ఈటీవీ ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, ఈటీవీ ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి మన ఇద్దరు గెస్ట్లు వచ్చేసారండి. మరి మన షెఫ్ రాజు గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి రాజు గారు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. థ్యాంక్ యూ. సో అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి మన ఇద్దరు గెస్ట్లు వచ్చేసారు, అలాగే షెఫ్ రాజు గారు కూడా వచ్చేసారండి. మరి గెస్ట్లు ఇద్దరు రెడీ అండ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఈ సంక్రాంతి రోజు మనం ఎలాంటి వంటల్ని చూపిస్తామా, ఏం కబుర్లు చెప్పుకుంటామని అక్కడ అందరూ వెయిటింగ్. మరి మీరిద్దరు వంటలకి రెడీయా? రెడీయా? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఏ వంటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్? నెల్లిక పలావ్. నెల్లిక పలావా? అదేం పలావ్, నేను ఎప్పుడు వినలేదు. ఉసిరికాయ పలావ్. మీరు ఏ భాషలో చెప్పారు? మలయాళంలో ఉసిరికాయని నెల్లిక అంటారు. ఓ, మీది మలయాళీ. మీరు మలయాళీ? ఓకే, సో ఉసిరికాయ పలావా? బాగా టేస్టీగా ఉంటుందా? చాలా బాగుంటుంది. అవునా? ఓ, మన కోసం సునీత నెల్లిక పలావ్, అదే ఉసిరికాయ పలావ్ చేస్తుందంట. మరి వంటలు, పిండి వంటల్లో ఉసిరికాయ పలావ్. ఉసిరికాయ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఉసిరికాయ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే సునీత, స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి ప్రాసెస్? ఫస్ట్ మనము ఇది ఉసిరికాయని బౌల్ లో వేయాలి. ముందుగా ఉడికించి పెట్టేస్తారు. ఆల్రెడీ బాయిల్ చేసిన ఉప్పు పసుపు వేసేసా. ఓకే, పెరుగు వేసేయాలి. ఇది గరం మసాలా కొంచెం, అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే, సో మ్యారినేట్ చేయాలా ఫస్ట్ అది? ఎస్. కొంచెం ఒగరు అది ఉంటుంది కదా, సో దానికోసం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ ఇది కొంచెం సైడ్ పెట్టేసిన తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. చేద్దాము. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్, ఓకే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మామూలుగా ఒక్క ప్రేమ కథని హ్యాండిల్ చేయడమే కష్టం ఏ డైరెక్టర్ కైనా ఎవరికైనా. 33 ప్రేమ కథల్ని ఎలా హ్యాండిల్ చేశారు మీ టీం అందరూ? అంటే కొంతమందికి బైబర్న్ టాలెంట్ వస్తుంది చూడండి, అలా మా డైరెక్టర్ గారు ఒకరు. 33 ప్రేమ కథల్ని చూపించేశారా? అంటే మీ దాంట్లో 33 కథలు ఉంటాయా? అవునా? సో మాటల్లో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా మసాలా అండ్ కొంచెం బే లీఫ్, బిర్యానీ ఆకు. ఓకే, ఒక్కటి చాలు, ఇంకొద్దు. నెక్స్ట్ ఆనియన్. ఓకే, next we add this little bit of green chilies. ఓకే, ginger garlic paste little, అల్లం వెల్లుల్లి పేస్ట్, and కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, సో మీ ఇద్దరికి ఇదే కదా ఫస్ట్ ఫిలిం? yes. సో సునీత, మీరు ఎలా అంటే తెలుగు ఇండస్ట్రీలోకి రావటం జరిగింది? యాక్చువల్లీ ఐ వాస్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రమ్ దేర్ అలా ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అండ్ ఫ్యూ యాడ్స్ ఆల్సో, కొన్ని కాలేజ్ యాడ్స్ అలా అన్ని చేయడం జరిగింది. అలా మన శివ గణేష్ గారు కొంచెం కాంటాక్ట్ చేసి, ఓకే, అండ్ హీ కాల్ మీ
కాల్ చేసి ఇలా సో అండ్ సో మూవీ ఉంది అండ్ హీ సెడ్ మీ ద స్టోరీ అండ్ ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది 33 ప్రేమ కథలు నాకు ఇదేం తెలియలేదు అనమాట ఫస్ట్ అయితే ఇలా 33 ప్రేమ కథలు ఏంటో సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది అంటే రొటీన్ గా మనం బయట వినే నేమ్స్ కన్నా అవును దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద స్టోరీ అన్నట్టు అనిపించింది ఓకే అలా ఈ మూవీలోకి రావడం జరిగింది సాఫ్ట్వేర్ ని అటుకనేసి ఆ లెగ్ ని ఇటు టాలీవుడ్ లో పెట్టేశారా వెరీ గుడ్ సో మరి వివేక్ మీరు ఎలాగా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది యాక్చువల్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసిన ఆయన ఉన్నారండి ఆయనేమో శివ గణేష్ గారికి ఫొటోస్ పంపించారు ఓకే సో పంపించిన తర్వాత డాడీ కాంటాక్ట్ చేశారు తర్వాత ఒక ట్రయల్ షూట్ చేశారు యాక్చువల్ గా సో ట్రయల్ షూట్ చేసిన తర్వాత ఓకే అని చెప్పారు ఓకే అంటే మీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ అవునా సో దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే డాన్స్ కి వెళ్ళటము లేకపోతే యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళటము అలాగా అంటే డాన్స్ నేర్చుకున్నాను క్లాసికల్ నేర్చుకున్నాను అన్నమాట ఓకే ఏం వేసేస్తున్నారు బంగాళదుంప ఓకే వేయండి మనం కంటిన్యూ చేద్దాం ఓకే ఓకే డాన్స్ నేర్చుకున్నారు సో దాంతో పాటు అలా సో ఈ సినిమా కథ మీరు విన్నప్పుడు మీకేమనిపించింది ఫస్ట్ టైటిల్ చెప్పారండి 33 ప్రేమ కథలు అని నేను ఫస్ట్ కొంచెం ఆడ్ గా అనిపించింది ఏంటి టైటిల్ అని అంటే తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు సో అప్పుడు అర్థమైంది అనమాట అంటే టైటిల్ కి స్టోరీ కట్ లింక్ అవుతుందని సో ఒక మంచి స్టోరీ ఎలా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెంటిమెంటల్ మూవీ యాక్చువల్ గా అవునా సో ఇది వేగినట్టేనా ఇది నెక్స్ట్ వి యాడ్ దిస్ మిక్స్ చేసి పెట్టు నెల్లికాయ yes ఓకే ఇది యాడ్ చేసేటప్పటికి మంచి స్మెల్ స్టార్ట్ అయింది యాక్చువల్ గా సో అంటే పెరుగు తర్వాత మసాలా పొడి కూడా వేశారు అవునవును దీంట్లో కొంచెం పుదీనా ఓకే అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలా yes ఇదేదో కొంచెం దమ్ బిర్యానీ ఆ ఫ్లేవర్ లో వస్తుందేమో కదా రాజు గారు అంటే ఆ పెరుగు కూడా పెరుగు సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఒక ఏమంటారు అంత ఫన్నీ కైండ్ ఆఫ్ గర్ల్ కాదు ఓకే షీ ఈస్ లిటిల్ బిట్ స్ట్రిక్ట్ అంటే ఇలా అబ్బాయిలకన్నీ కొంచెం దూరంగా ఉండే అలాంటి ఒక క్యారెక్టర్ ఓకే అలా సో అయితే అప్పుడు మాకు వివేక్ క్యారెక్టర్ అర్థమైపోయింది అమ్మాయిలు వెనకాల పడే క్యారెక్టర్ అవునా అంతేనా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయొచ్చా ఇది ఇంకొంచెం వేగాలి కొద్దిగా వేగాల అయితే మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము ఓకే అండి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం మీకోసం మొదటి చిట్కా అరటిపండు గుజ్జులో పాల పొడి తేనె ఇంకా రోజ్ వాటర్ వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మలినాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఓకే మంచి చిట్కా చూసాం కదా సునీత ఎంత వచ్చింది ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది ఓకే అండ్ ఇప్పుడు మనం టేస్ట్ కి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఓకే అండ్ వి యాడ్ లిటిల్ రైస్ ఓకే రైస్ వేసేసుకొని ఓకే రైస్ ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం గరం మసాలా ఓకే మిక్స్ చేసేస్తారా ఇంతకీ సంక్రాంతి కేరళలో సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారా కేరళలో ఇది మకర జ్యోతి ఉంటుంది కదా అలా అని సెలబ్రేట్ చేస్తారు కానీ ఇలా స్పెషల్ మన సంక్రాంతి లాగా ఉండదు మాకు నార్మల్ గా లేదు శబరిమల సీజన్ కాబట్టి సో దానికి ఇదిగా ఉంటుంది ఓకే ఓకే సో వివేక్ మీకు సంక్రాంతి పండుగ తెలిసే ఉంటుంది కదా సో ఎలా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి యాక్చువల్ గా ప్రతిసారి ఊరు వెళ్ళిపోతాం సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా నైట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి జాతర సో చిన్నప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసేవాడిని భోగి మంటలు పులి వేషాలు ఒక కొత్త డ్రెస్ వేసుకుంటాను ఆనందం ఎక్కువ ఉండేది బాగానే పండగ అంటే ఉండేది కదా సో పండగ వస్తుంటే మొత్తానికి పండగ కోసం కాకుండా కొత్త బట్టల కోసం వివేక్ వెయిట్ చేసేవాడు అనమాట అయిపోయిందా ఓకే రెడీ ఓకే మనం సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు
ఇప్పటిదాకా మీ హీరోకి మీ చేతి వంట తినే అవకాశం వచ్చి ఉండదు, రాలేదు. ఎందుకంటే లొకేషన్ లో అంటే మనం మామూలుగా అక్కడే తినేస్తుంటాం కదా. సో ఈ రోజు మా ప్రోగ్రామ్ ద్వారా మీ హీరోయిన్ చేతి వంట తిందురు గాని. కొంచెం పుదీనా గార్నిష్. ఓకే, రెడీ. అలా నాకు ఇచ్చేస్తే దాని ఇది నేను కొంచెం ఆస్వాదిస్తూ ఉంటాను. స్మెల్ మాత్రం చాలా సూపర్ గా వస్తుంది రాజు గారు. ఓకే, మరి వేడివేడిగా ఉసిరికాయ పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కనుంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు, ఉసిరికాయ మిశ్రమం, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పలావ్ రెడీ.